Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసుకు సంబంధించి న్యాయస్థానంలో చుక్కెదురై జైలులోనే గడపాల్సిన పరిస్థితి తలెత్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుతో పాటు మరో కేసులో అంబటి రాంబాబుకు ఇదివరకే బెయిల్ లభించింది. ఇక ఆయన రిలీజ్ అవుతారు అనుకున్న టైంలో గత సంక్రాంతి వేళ నిర్వహించిన లక్కీ డ్రా వ్యవహారంలో నమోదైన కేసులో ఆయనకు స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. దీంతో ఆయనను తిరిగి పోలీసులు భారీ భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. దాంతో ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో అంబటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆశీస్సులతో అధికార పక్షంలో ఉండి హల్చల్ చేసిన ఆయన ఇప్పుడు పోలీసు వ్యాన్ ఎక్కి దిగుతూ కూడా వార్తల్లో నిలుస్తున్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు 2023 సంక్రాంతి సందర్భంగా తాను ప్రాతినిధ్యం వహించిన సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన లక్కీ డ్రా పేరిట లాటరీ దందాలు నడిపారన్న ఆరోపణలు వెలువెత్తాయి. ఆ కేసులో పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేయడంతో ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటిని అక్కడ నుంచి గుంటూరు కోర్టుకు తరలిస్తున్న క్రమంలో ఆయన ప్రదర్శించిన హావభావాలు సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంబటి రాంబాబు స్టైలే వేరు. 1989లో తొలిసారి కాంగ్రెస్ నుంచి రేపల్లె ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మళ్లీ 30 ఏళ్ల తర్వాత 2019లో వైసీపీ నుంచి సత్తెనపల్లి ఎమ్మెల్యేగా అసెంబ్లీ మెట్లెక్కారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు అంతగా ఫోకస్ లభించని అంబటి వైసీపీలోకి రాగానే తనదైన హావభావాలు మాట తీరుతో పాపులర్ అయ్యారు. ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో అయినా ఆయన ఎప్పుడూ ముందుంటారు. అయితే తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు తీసుకొస్తున్నప్పుడు పోలీసు వాహనంలో కూర్చుని గడ్డం కింద చేయి వేసి పుష్ప స్టైల్లో ఇచ్చిన రియాక్షన్ రాజకీయంగా పెను చర్చకు దారితీసింది. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా అవినీతి కేసులో పిటి వారెంట్పై కోర్టుకు వెళ్తున్న అంబటి తాను చేసిన తప్పును సమర్థించుకుంటున్నారా లేక రాజకీయ కక్ష సాధింపుగా భావించి సవాల్ విసురుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు, పోలీసులతో దురుసు ప్రవర్తనలకు సంబంధించిన కేసుల్లో గత నెల 31 నుంచి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబుపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజా వివాదం 2023లో సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల చుట్టూ తిరుగుతోంది. మంత్రి హోదాలో లక్కీ డ్రా టికెట్ల పేరిట సచివాలయ వాలంటీర్లతో టికెట్లు అమ్మించి భారీ ఎత్తున నిధులు వసూలు చేశారని, ఇందులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి పండుగ ముసుగులో లాటరీ స్కామ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనను ఇప్పుడు మరోసారి కోర్టు గడప తొక్కించాయి. చట్టపరంగా విచారణ ఎదుర్కోవాల్సిన సమయంలో ఆయన ప్రదర్శించిన పుష్ప మేనరిజం బాధ్యతాయుతమైన నాయకుడి లక్షణమేనా అనే చర్చ మొదలైంది. పుష్ప సినిమాలో హీరో ఒక స్మగ్లర్, ఎర్రచందనం దొంగతనం చేస్తూ చట్టాన్ని ధిక్కరించే పాత్ర అది. అక్కడ హీరోగా అల్లు అర్జున్ చేసిన తగ్గేదేలే అనే మేనరిజం మాస్ ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. కానీ ఒక మాజీ మంత్రి, చట్టసభకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి అవినీతి ఆరోపణలతో పోలీసు వ్యాన్లో ఉండి అదే స్టైల్ను అనుకరించడం విమర్శల పాలవుతోంది. బూతులు తిట్టడం లేదా అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లడం అనేది సాధారణంగా అవమానంగా భావిస్తారు. కానీ అంబటి రాంబాబు దానిని ఒక విజయంలా, తన గొప్పతనంగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోందని నెటిజన్లు సెటర్లు విసురుతున్నారు. కేసుల్లో నిందితుడిగా కోర్టుకు వెళ్తున్న సమయంలో ఆ సో కాల్డ్ న్యాయవాది అదేదో ఘనతల సినీ స్టైల్లో ఫోజులు ఇవ్వడం ఎందుకో ఆయనకే తెలియాలంటున్నారు. ఇక అదలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుతో పాటు మరో కేసులో అంబటి రాంబాబుకు ఇప్పటికే బెయిల్ లభించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలవుతారని వైసీపీ శ్రేణులు ఆశగా ఎదురుచూశాయి. గుంటూరులోని ఆయన ఇంటి వద్ద సంబరాలు కూడా చేసుకున్నాయి. అంబటి సైతం బెయిల్ వచ్చిన ఉత్సాహంతో చెరసాలలతో వెలుగుని ఆపలేరని సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టారు.
ఆ క్రమంలో విడుదల ప్రక్రియ పూర్తవుతున్న తరుణంలోనే సంక్రాంతి లక్కీ డ్రా కేసులో కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన జైల్లోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంబటి రాంబాబుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వరుస కేసులు పెడుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పట్లో ఆయన విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొందట.